హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. పాకిస్తాన్, బలూచిస్తాన్ ఈ రెండు ప్రాంతాల మధ్య గత 8 దశాబ్దాలుగా అంటే 80 ఏళ్లుగా ఆగని పోరు, అంతర్గత పోరు. ఎప్పటికప్పుడు కూడా ఆ ప్రాంతం పైన విద్వేషాలు చెలరేగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్కు ఈ బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా మారిపోయింది. కారణం ఏంటంటే మాకు ప్రత్యేకంగా ఒక దేశం కావాలి, మేము స్వతంత్రంగా బతుకుతాము, మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదని పాకిస్తాన్ పైన తిరగబడి మరి వాళ్ళు మాకు సపరేట్ నేషన్ కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇంతకు ఈ బలూచిస్తాన్ ఎందుకు వేరుగా ఉండాలని కోరుకుంటుంది, ఎందుకు వేరుపడితే దానికి వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి అని అనుకుంటే దీని వెనుక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇస్తూ పాకిస్తాన్లోనూ బలిస్తాన్ను కూడా కలిపేసి ఈ రెండు కలిసి పాకిస్తాన్ అని విడగొట్టారనమాట. అప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ వాళ్ళు చాలా అసంతృప్తితోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. పాకిస్తాన్, బలూచిస్తాన్ దాదాపు 8 దశాబ్దాలుగా ఈ ప్రత్యేక సపరేషన్ ఉద్యమం కొనసాగుతూ ఉంది. రాజకీయ అంటే కారణాలు ఒకటే, పొలిటికల్గా వాళ్లకు వేరే కావాలి, అంటే వాళ్ళ భూభాగము సెల్ఫ్ ఎనఫ్ టు సస్టైన్, అంటే వాళ్ళకు స్వయం సమృద్ధి లక్షణాలు చాలా ఉన్నాయి. వాళ్ళంతకు వాళ్ళు బతకగలిగేటువంటి సామర్థ్యం కూడా బలూచిస్తాన్కు ఉన్నందువలన అదేమంటుందంటే మాకు ఇన్ని వనరులు ఉన్నప్పుడు మా వనరుల్లో అంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి నేల చాలా సుక్షేత్రమైనటువంటిది, అందులో ఖనిజాలు అపారమైనటువంటి విలువైన ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయి. ముఖ్యంగా రాగి, బంగారం లాంటి విలువైనటువంటి లోహాలు ఉండేటువంటి ఖనిజాలన్నీ కూడా ఆ భూమిలోనే నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ భూమిలో చాలా బాగుంటుంది, పైగా ప్రాకృతిక వనరులు కూడా మాకు ఉన్నాయి. మేము స్వయంగా ఒక దేశంగా బతకడానికి మాకు అన్ని హంగులు ఉన్నాయి. ఇంకెందుకు మేము మీ పైన ఆధారపడి బతకాలి, ఎందుకు మేము మీ అధీనంలో బతకాలని బలూచిస్తాన్ ప్రజలు ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలోన మనకు అక్కడ ఒక స్పెషల్ ఆర్మీ కూడా తయారైంది. అంటే ఏంటి, ఒక ఫోర్స్ తయారైంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఒకటి, BLA అని ఒకటి తయారైంది. అది ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ని నిలువరిస్తూ దానిపైన దాడులు చేస్తూ దాన్ని బెదిరిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వేరు వెళ్ళిపోవాల్సిందే, మేము వేరుగా ఉండాల్సిందే అని పదే బెదిరిస్తున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే రాజకీయ, జాతి, వనరుల పంపకం, ముఖ్యంగా రీసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్, ఆ తర్వాత స్వయం ప్రతిపత్తి. వీళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంది, సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఒక ప్రాంతంలో అంతర్భాగంగా ఎందుకు ఉండాలి అనేది బలూచిస్తాన్ ప్రజల యొక్క ఆవేశన, ఆక్రోశం, పైగా ప్రశ్న కూడా. సో ఇక్కడ మళ్ళీ తాజాగా ఒక ఘర్షణ జరిగింది. ఇది బలూచిస్తాన్ ఏంటి, దాని చరిత్ర అయితే చూడకముందు మనం ఒకటి లుక్ వేద్దామంటే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తాజాగా ఈ జూలై నెలలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పాం కదా, ఈ BLA వాళ్ళు పాకిస్తాన్ సైనికుల పైన మందు పాత్రలతో దాడి చేసి దాదాపు 40 నుంచి 45 మంది సైనికులను మట్టు పెట్టేశారు. ఇది చాలా సంచలనం, అంతర్జాతీయంగా సంచలనం కలిగించినటువంటి అంశం. అయితే పాకిస్తాన్ ఏమంటోంది, సరే వాళ్ళు దాడి చేసిన మాట నిజము, కానీ 45 మంది అని వాళ్ళు నంబర్ చెప్పట్లేదు. పైగా వాళ్ళేం చెప్తున్నారు, మాది 45 అవునో కాదో సంఖ్య తెలియదు, కానీ మేము మాత్రం 100ల సంఖ్యలో మిలిటెంట్లను హతమార్చేసాము, ఆ సందర్భంగానే హతమార్చామని పాకిస్తాన్ చెప్తోంది. మళ్ళీ ఇటు 100 పోయారా, అటు 45 పోయారా, మొత్తం కలిపి 145 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా, అదేంటి అనేది ఇప్పటికీ వివాదం అవుతున్నా కూడా అసలు ఆ దాడి ఎలా జరిగిందనేది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం చూద్దామంటే ఇక్కడ దాడి ఎక్కడ జరిగింది అంటే మస్తంగ్లోని పాక్ సైనిక కాన్వాయ్ పైన ఘోర దాడి జరిగింది. బలూచిస్తాన్లోని మస్తుంగ్ జిల్లాలోన ఈ దాడి జరిగింది. ఇదేంటంటే క్యూట్లా కరాచీ జాతీయ రహదారిపై వెళుతున్నటువంటి పాక్ సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకున్నారు. అంటే ఒక ఆన్ రోడ్డు పైన వెళుతున్నటువంటి కాన్వాయ్ను, పాక్ సైనిక కాన్వాయ్ను వాళ్ళు లక్ష్యంగా చేసుకుని ఏం చేశారు, ఈ ప్రాంతం కొట్టాకు దక్షిణంగా ఉండి గ్వాదర్ పోర్టుకు వెళ్ళే కీలక మార్గాల్లోన ఇది ఒకటి. మళ్ళీ ఆపరేషన్ ఎలా అమలు చేసిందంటే ముందుగా రహదారి పక్కన IEDని అమర్చింది. IED అంటే కనుక ఇంటెన్సివ్ ఎక్స్క్లూజివ్ డివైస్.
చాలా పవర్ఫుల్ డివైస్ అనమాట. ఒక్కసారి పేలిస్తే కనుక ఎంత దూరమైనా సరే దీని ప్రభావం ఉంటుంది. అలాంటి మందు పాత్రను అమర్చారు. సైనికుల బస్సు ఆ ప్రాంతానికి చేరుకోగానే భారీ పేలుడు జరిపారు. వెంటనే కొండలు ఎత్తైన ప్రాంతాల నుంచి ఆటోమేటిక్ ఆయుధాలతోనే, అంటే దీన్ని ఎలా పేల్చారు, ఎక్కడి నుంచి, ఫ్రమ్ రిమోట్ సెన్సార్ నుంచి చేశారు. సో ఎత్తైన ప్రాంతాల వెనుక దాక్కొని, కొండల ప్రాంతాల నుంచి వెనక్కి దాక్కొని బస్సు వెళుతూ ఉంటే ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. దీంతో కాన్వాయ్లోని మిగతా వాహనాలు కూడా కదలలేకపోయాయి. ఎందుకు ఇంత భారీ నష్టం అంటే పేలుడు నేరుగా సైనికులు తీసుకెళ్తున్న బస్సును తాకడం. ఇక్కడ ఏంటంటే బస్సు వెళుతూ ఉంటే ఎక్కడ దూరంగా పేలడము, బస్సు వెళ్ళిపోయిన తర్వాత పేలడము కాదు, నేరుగా బస్సు క్రాస్ అవుతున్నప్పుడే ఆ బ్లాస్ట్ సంభవించింది. ఒక్కసారిగా బ్లాస్ట్ రాగానే అందరూ తునాతునకలు అయిపోయారు. బస్సు కూడా ఘోరంగా దెబ్బతినింది. మీరు చూడొచ్చు, ఇక్కడ బస్సు చూడండి ఎలా ఉందో. సో ఇలా ఘోరంగా దెబ్బతినింది. సైనికులందరూ కూడా చనిపోయారు. దాదాపు 40 నుంచి 45 మంది విగత జీవులైపోయారు. సో ఇక్కడ ఏంటంటే బలూచిస్తాన్ ఇదనుకంటే ముస్తాంగ్ క్వెట్టా, దీనికి ఇది 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 కరాచీ, ఆ తర్వాత గ్వాదర్ పోర్ట్, ఇలా వస్తూ ఉండగా ఇక్కడ జరిగిందనమాట ఇది. సో క్వెట్టా కరాచీ జాతీయ రహదారి, కరాచీ ఇక్కడ ఉంది, క్వెట్టా ఇక్కడ ఉంది. ఈ జాతీయ రహదారి మధ్యలోనే ఈ ప్రమాదం మనకు జరిగింది. సో పేలుడు నేరుగా సైనికులు తీసుకెళ్తున్న బస్సును తాకింది. బస్సులో ఎక్కువ మంది సైనికులు ఒకేసారి ఉండటంతో నష్టం, ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. అయితే ఈ సంఖ్యకు స్వతంత్ర అంటే ఇది ఇంకా కరెక్ట్ అవునా కాదా అనేటువంటిది ఎవరూ నిర్ణయించలేదు. అంటే 40 45 అసలు ఎంతమంది చచ్చిపోయారు అనే దానికి ఇదమిద్దంగా ఇప్పటిదాకా నంబర్ అనేది తెలియట్లేదన్నమాట. పాకిస్తాన్ స్పందన ఏంటి? మళ్ళీ ఈ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఏమంటోంది అంటే, దాడి జరిగినట్లు పాకిస్తాన్ సైన్యం కూడా అంగీకరించింది. అది కూడా అంగీకరించింది. అంగీకరించకుండా ఉండడానికి ఏముంది, ఇక్కడ నమూనాలే శకలమే పడి ఉంది కదా. బస్సు కాలి బూడిదైపోయినటువంటిది మనకు కనిపిస్తోంది కదా, ఘోరంగా దెబ్బతిన్నది మనకు కనిపిస్తోంది. కాబట్టి అంగీకరించక తప్పదు. దాడి జరిగిందని పాకిస్తాన్ సైన్యం అంగీకరించింది. అయితే 45 మంది మరణించారనే BLA వాదన, బలూచ్ లిబరేషన్ ఆర్మీ 45 మంది చనిపోయారని ప్రకటించింది. అయితే ఆ నంబర్ సరికాదు అని ఇంకా అధికారికంగా అది నిర్ణయించలేదు. హెలికాప్టర్లు, అదనపు బలగాలు, రహదారి మూసివేతతో పాటు గాలింపు చర్యలు కూడా చేపట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది, వెనువెంటనే హెలికాప్టర్ల పైన గాలింపు చేస్తోంది. అలాగే అదనపు బలగాలను మోహరించింది. రహదారులను మొత్తం కూడా మూసేసి ఈ చర్యలను చాలా క్విక్గా చేపట్టిందనమాట. అసలు ఈ దాడి ఎందుకు కీలకం? ఓకే, దాడి జరిగింది సరే, ఈ దాడి ఎందుకు కీలకం అంటే పాకిస్తాన్ సైన్యంపై జరిగిన అతి పెద్ద దాడుల్లోన ఇది ఒకటి. ఎందుకు ఇది అంటే, పాకిస్తాన్ పై జరిగిన ఇప్పటిదాకా జరిగిన పెద్ద దాడుల్లోన ఇది ఒకటిగా మనం చెప్పొచ్చు. క్వెట్టా BLA చిన్నపాటి దాడులకే పరిమితం కాకుండా సైనికుల కాన్వాయ్ని కూడా, అంటే ఇంతకుముందు చిన్న చిన్న దాడులు చేసేది, క్రమంగా అదేం చేసిందంటే విస్తరించింది. తన కార్యకలాపాలను బాగా విస్తరించి పెద్ద పెద్ద సైనిక కాన్వాయ్లను కూడా లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక మారణాయుధాలను ప్రయోగించడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పుడు ఏమైపోయిందంటే భీతావహ పరిస్థితి ఏర్పడటంతో పాటు ప్రాణ నష్టం కూడా చాలా ఘోరంగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో వ్యూహాత్మకంగా రహదారులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. సో బలూచిస్తాన్తో భద్రత, చైనా మద్దతుతో నడుస్తున్న CPEC అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా నడుస్తుంది. అందులోన చైనాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, అక్కడ ఇంజనీర్లు కూడా పనిచేస్తూ ఉంటారు. సో ఇది చైనాకు కూడా భద్రతకు కూడా సంబంధించిన విషయం. నాట్ ఓన్లీ పాకిస్తాన్ బట్ ఆల్సో చైనా. పాకిస్తాన్, చైనా ఈ రెండు దేశాలకు కూడా BLA వల్ల ముప్పు ఏర్పడుతోంది. ఇది మనం గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ దాడులు అంటే ఇప్పుడు మనకు ఒకటి వస్తుంది, ఎందుకు ఈ దాడులు ఇంత ఘోరంగా ఎందుకు దాడులు చేస్తుంది? తీవ్రవాద సంస్థగా మారినప్పుడు దీన్ని అణిచివేయడం పాకిస్తాన్కి సాధ్యపడట్లేదా? పైగా ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ బలూచి ఆర్మీకి, లిబరేషన్ ఆర్మీకి భారత్ ప్రత్యక్షంగా సహకరిస్తోంది, అది ఈ ఫోర్స్ని సహకరిస్తోంది అని అది ఆరోపిస్తోంది. సో మళ్ళీ అది కూడా అంతర్జాతీయంగా ఓ వివాదంగానే ఉంది. 1948 నుంచే ఈ వివాదం మొదలైంది. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత బలూచిస్తాన్ను పాకిస్తాన్లో విలీనం చేశారు. అయితే బలూచి జాతీయవాదులు ఈ విలీనం బలవంతంగా చేశారు.
మనం వద్దు అంటున్నా కూడా ఈ విలీనం చేశారు, మాకు అక్కర్లేదని మేము చెప్పాం, అయినా మా మాట వినకుండా మమ్మల్ని బలవంతంగా కలిపారు అని వీళ్ళు జాతీయవాదులు అంటున్నారు. స్వాతంత్ర ఉద్యమాన్ని కొనసాగిస్తుంది, ఇప్పటికీ వాళ్ళు ఫ్రీడమ్ ఫైట్ కొనసాగిస్తూనే ఉన్నారు. బలూచిస్తాన్ ఎందుకంత కీలకమంటే పాకిస్తాన్ భూభాగంలో సుమారు 44% విస్తీర్ణం బలూచిస్తాన్ది. పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% ల్యాండ్ అక్వైర్ ఎవరిది అంటే బలూచిస్తాన్ది. సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ రీసోర్స్ ఇక్కడే ఉంది. సహజ వాయువు, రాగి, బంగారం, బొగ్గు వంటి అపార ఖనిజ సంపద ఈ 45% భూముల్లోనే మనకు కనిపిస్తుంది. గ్వాదర్ పోర్టు వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. పైగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ ఇది చైనాకు, పాకిస్తాన్కు చాలా ఏమంటారు స్ట్రాటజిక్ పాయింట్ అంటారు, స్ట్రాటజిక్ వార్ పాయింట్ అని అంటారు చూడండి, అలా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతంగా ఈ గ్వాదర్ పోర్టును కూడా మనం చెప్పొచ్చు అనమాట. స్థానికులు మళ్ళీ ఎందుకు ఇంత అసంతృప్తి చెందుతున్నారంటే తమ భూమిలో, అంటే వాళ్ళు అనేది ఒకటే, మా భూమిలో అపారమైన సంపద ఉంది, మా భూమిలోనే అపారమైన ప్రాకృతిక వనరులు ఉన్నాయి, వీటన్నింటినీ మీరు తీసుకుంటున్నారు, అయితే మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మా ఉద్యోగాలను మీరు కబళిస్తున్నారు, మా సంపదను మీరు తీసేసుకుంటున్నారు, మేమేమో నిరుపేదలుగా ఉంటున్నాము, మా సంపదతో మీ ఇస్లామాబాద్ పాకిస్తాన్ బాగా అభివృద్ధి చెందుతుంది, మా సంపదతో మీరు అభివృద్ధి చెందుతున్నప్పుడు మేమెందుకు వెనుకబడి ఉండాలి, కాబట్టి మా ప్రాంతం మాకు ఇచ్చేసేయండి, మేము ఒక ప్రత్యేక దేశంగా ఉంటాం, మా వనరులతో మేము హాయిగా బతుకుతాం అనేదే బలూచిస్తాన్ ప్రజల ఆకాంక్ష అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, స్థానికుల అసంతృప్తి ఇందుకే, తమ భూమిలోని సంపదను ఇస్లామాబాద్ విదేశీ సంస్థలు వినియోగిస్తున్నాయే తప్ప స్థానికుల అభివృద్ధి పట్టించుకోవట్లేదు, ఉద్యోగాల గురించి పట్టించుకోవట్లేదు, రాజకీయ హక్కులు కూడా దక్కట్లేదు. బలూచ్ వర్గాలు తీవ్రంగా, అంటే ఈ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా, వీళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అలాగే మనుషులు మాయమైపోతున్నారు, డిసపియర్ అయిపోతున్నారు, ఎక్కడికక్కడ కొంతమందిని లేపేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోతున్నారో, ఎందుకు పోతున్నారో ఎవరికి తెలియట్లేదు, అంత మిస్టీరియస్గా మారిపోతుంది. మానవ హక్కుల ఉల్లంఘనలు, హ్యూమన్ రైట్ వైలేషన్ కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బిఎల్ఏ సాయుధ వేర్పాటువాద సంస్థ, ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూపుగా విదేశీ వాళ్ళు ముద్ర వేసినా కూడా ఇది వేర్పాటువాద సంస్థ, సపరేషన్ కోసం, అంటే బలూచిస్తాన్ మాకు కావాలని బలంగా కోరుకునేటువంటి ఉగ్రభావాలు ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. దీని లక్ష్యం పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ను వేరు చేసి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయడం. పాకిస్తాన్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు దీనిని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. సో పాకిస్తాన్, అమెరికా, ఆ తర్వాత గ్రేట్ బ్రిటన్ ఇవన్నీ కూడా ఏం చేశాయి, దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ముద్ర వేసేశారు. చైనా ఈ వివాదంలోనూ కీలకంగా ఉంది. గ్వాదర్ పోర్ట్ అని చెప్పాను కదా ఇంతకుముందు, గ్వాదర్ పోర్ట్ దానికి వ్యూహాత్మకమైనటువంటిది. అలాగే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒకటి ఉంది, ఆర్థికాభివృద్ధి కారిడార్ ఉంది. ప్రాజెక్టులు బలూచిస్తాన్లోనే ఉన్నాయి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా బలూచిస్తాన్లోనే నిర్వహిస్తున్నారు. చైనా పెట్టుబడులు, ఇంజనీర్లు, గనులపై బిఎల్ఏ తరచుగా దాడులు చేస్తూనే ఉంది. ఖనిజ సంపదే ఘర్షణకు కేంద్ర బిందువుగా మారింది. రెకోర్డిక్, సైంతక్ వంటి ప్రపంచ స్థాయి రాగి, బంగారం గనులు బలూచిస్తాన్లో అపారంగా ఉన్నాయి. ఈ సంపదపై స్థానికులకే అధిక హక్కులు ఉండాలని బలూచ్ సంస్థలు పదే డిమాండ్ చేస్తోంది. సహజ వనరులపై స్థానికుల నియంత్రణ, అదృశ్యాలపై విచారణ, సైనిక ఉనికి తగ్గింపు, అక్కడ ఎక్కువగా ఎప్పుడు కూడా సైనికులు తిరగకూడదు, ఎందుకంటే ఇట్ ఈజ్ హ్యాబిటేషన్, మనుషులు నివసించే ప్రాంతంలో సైనికులు ఎందుకు, పదే బూట్ల చప్పుడు, తుపాకుల చప్పుడు, సైనికుల కవాతు మధ్య మేము బతుకును వెళ్ళదీయాలా అని బలూచిస్తాన్ ప్రజలు ఆక్రోశిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు కూడా. నిజమైన రాజకీయ స్వయం ప్రతిపత్తి కూడా మనకు కావాలి, పొలిటికల్ ఫ్రీడమ్ కూడా మనకు కావాలని అంటున్నారు. ఇది కేవలం పాకిస్తాన్ అంతర్గత సమస్య కాదు. పాకిస్తాన్ ఏమంటుంది, ఇది మా అంతర్గత సమస్య అని అంటుంది, బట్ అది ఇంటర్నల్ ప్రాబ్లం మాత్రమే కాదు. పాకిస్తాన్ తరచూ భారత్ బిఎల్ఏకు మద్దతు ఇస్తోందని ప్రధానంగా ఆరోపిస్తోంది. భారత్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అరే మీ ఇష్టం, మేమెందుకు మీకు సపోర్ట్ చేస్తాం, అదెందుకు ఉట్టి మాట అని. అంతేందుకు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ మాట మళ్ళీ వచ్చింది, బలూచిస్తాన్ను వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అని, పాకిస్తాన్ పైన ఉసిగొలుపుతున్నారని తరచూ ఈ వివాదం మనకు వినిపిస్తూనే ఉన్నది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అస్థిరత కూడా ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం, కాంప్లెక్స్గా మారుస్తుంది. పైగా ఇక్కడ ఆర్మీలోన మహిళా యోధుల సంఖ్య పెరుగుతుంది. ఇది చాలా ప్రిడామినెంట్గా మనకు కనిపించేటువంటి ఫీచర్ ఏంటంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీలోన
మహిళల పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉందట. అది కాస్త ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు. మహిళా యోధుల పాత్ర పెరుగుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో మహిళల ఆత్మాహుతి దాడులు, మహిళా మిలిటెంట్లు వీరి పాత్ర పెరగడంతో పాక్ భద్రతా వ్యవస్థకు ఇది తలనొప్పిగా మారింది, కొత్త సవాలుగా కూడా మారుతుంది. ప్రపంచ పెట్టుబడిదారులు ఆందోళనలో భద్రతా సమస్యల కారణం అంటే ఎవడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రారు. ఎందుకంటే బలూచిస్తాన్ అని ఒక అగ్నిగుండాన్ని నువ్వు పక్కన పెట్టుకున్నప్పుడు మేము ఏ ధైర్యంతో వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు? సో ఫారిన్ ఇన్వెస్టర్స్ రావడమే చాలా కష్టమైపోయింది. ఇక్కడ భద్రతా సమస్యల కారణంగా గనులు, రవాణా, పెట్టుబడులు ప్రభావితమవుతున్నాయి. చైనా మద్దతుతో నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులు కూడా అంతరాయాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. పాక్ సైన్యం ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? మళ్ళీ ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి దేశం అంటే. అంత అద్భుతమైనటువంటి ఖనిజాలు ఉన్నటువంటి భూభాగాన్ని చూస్తూ ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? పాకిస్తాన్ పిచ్చిది కాదు కదా, అందుకోసమే అది వదులుకోవడానికి సిద్ధంగా లేదు. బలూచిస్తాన్ కోల్పోతే పాకిస్తాన్కు అరేబియా సముద్ర తీరంలో కీలక ప్రాప్యత, గ్వాదర్ పోర్టు, ఖనిజ సంపద, వ్యూహాత్మక భూభాగం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇస్లామాబాద్ ఈ ఉద్యమాన్ని అత్యంత తీవ్రమైన భద్రతా సవాలుగా చూస్తోంది. జూలై 2026 అంటే తాజాగా దాడులు, ప్రతిదాడులు మరింత పెరిగాయి. BLA అనేక సమన్వయ దాడులు నిర్వహించినట్లు ప్రకటించగా పాక్ సైన్యం విస్తృత కౌంటర్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్టు అది కూడా అనౌన్స్ చేసింది. బలూచిస్తాన్లో శాంతి నెలకొనాలంటే కేవలం సైనిక చర్యలు సరిపోవు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ? చెక్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే బలూచిస్తాన్లోన మీరు కేవలం సైనిక చర్యలతో, సైనిక బూట్లతోనూ తుపాకులతోనూ వాళ్ళని అణిచివేయాలంటే వాళ్ళు అంతకంతగా అణగదొక్కిన కొద్దీ వాళ్ళ పైకి లేస్తూనే ఉంటారు. అది మనం గమనించాలి. సో దీనిపైన సైనిక చర్యలు సరిపోవు, రాజకీయ చర్చలు ఉండాలి, పొలిటికల్ డైలాగ్ కంపల్సరీగా ఉండాలి. రెండు ప్రాంతాల ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవాలి, పరస్పరం ఒక ఒప్పందానికి రావాలి, ఒక కామన్ అజెండా పెట్టుకోవాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం కావచ్చు. కానీ కేవలం మేము తుపాకులు ఉపయోగిస్తాం, ఆ తర్వాత బాంబులు విసురుతాం, వాళ్ళని భయపెడతాం, వాళ్ళు మా దావకు చచ్చినట్టు రావాల్సిందంటే ఇలాంటి పేలుళ్ళే సంభవిస్తుంటాయి. ఇలా మిలిటరీలను సైతం టార్గెట్గా చేసుకుని ప్రాణాలను లేపేసేటువంటి ప్రోగ్రాములు మునుముందు జరుగుతూనే ఉంటాయి. న్యాయమైన పంపకం ఉండాలి. సో పంపకం కూడా న్యాయబద్ధంగా ఉండాలి, మానవ హక్కుల పరిరక్షణ ఉండాలి, స్థానికులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే బలూచిస్తాన్ ప్రజలు కోరుకుంటున్నారో, డిమాండ్ చేస్తున్నారో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తే తప్ప పాకిస్తాన్కు బలూచిస్తాన్ దక్కదు. లేకపోతే దానిపైన ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఇది క్రమంగా పెరుగుతూ అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది అనుకోండి, ఇతర దేశాలు ఇందులో తలదూరుస్తాయి. ఇందులోనూ గుడ్డిలో మెల్లన్నట్టు ఏంటంటే ఇందులోన మనకు చైనా కూడా ప్రమేయం ఉంది. కాబట్టి బహుశా చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేసి బలూచిస్తాన్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ అది సాధ్యపడుతుందా అనేది కూడా మనం ఆలోచించాలి. అదండి పాకిస్తాన్ బలూచిస్తాన్ మధ్య రగులుతున్నటువంటి రావణ కాష్టం. థ్యాంక్ యూ ఆల్.